హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డెమో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మరెన్నో ఎడిటింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి గైస్. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఒక 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యండి గైస్. యాడ్ చేసాక బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. 2 ఫొటోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. జస్ట్ ఒక పిక్ తీసుకోండి, లాంగ్ జూమ్ అయితే వేసుకోండి, పెద్ద జూమ్ వేసుకొని ఎరేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఆపోజిట్ తక్కువ వేసుకోండి గైస్. చూసుకొచ్చిన అయితే ఇలా వేస్తున్నా అలా వేసుకోండి. ఎరేజ్ చేసుకోండి, కింద ఎరేజ్ చేసుకోండి, మరి ఎక్కువ ఎరేజ్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోటో సేమ్ కొద్దిగా జూమ్ వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇప్పుడు నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నా అలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఎరేజ్ మీద క్లిక్ చేయండి, సేమ్ కింద ఎరేజ్ చేసేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసుకోవచ్చు ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నారో రైట్ మీద క్లిక్ చేసుకోండి, చూసుకోవచ్చు ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి షేప్ ఆప్షన్లోకి వెళ్ళండి, చూసుకోవచ్చు షేప్ ఆప్షన్. షేప్స్లోకి వెళ్ళి చూసుకోండి గైస్, నేనైతే రెడ్ మార్క్ ఇస్తాను, అదే ఆ షేప్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొద్దిగా చిన్న వేసుకోండి గైస్. చూసుకోండి నేనైతే ఎలా వేస్తున్నా అలా వేసుకోండి, చిన్న వేసుకోండి. కింద మన ఇప్పుడు ఫొటోస్ ఎరేజ్ చేసాక అక్కడ కింద అడ్జస్ట్ చేసుకోండి. మీ నేమ్ కోసం గైస్ అంతే, నేమ్ ఎరేజ్ మీద క్లిక్ చేసుకోండి. చూసుకోవచ్చు నేనైతే ఎలా ఎరేజ్ చేస్తానో అలా అయితే ఎరేజ్ చేయండి గైస్. సింపుల్ అంటే సింపుల్ ఉంటుంది, మీకు ఎక్కువ హార్డ్ ఏమి ఉండదు, సింపుల్ ఉంటుంది. 5 minutesలో ఎడిటింగ్ అయిపోతుంది గైస్. ఆ కార్నర్ ఈ కార్నర్ 2 sides ఎరేజ్ చేసుకోండి. రైట్ మీద క్లిక్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లోకి వెళ్ళండి, మీ నేమ్ సెర్చ్ చేసుకోండి, మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఫౌండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇందాక ఒక షేప్ అయితే యాడ్ చేసాం కదా, అదైతే రెడ్ పెట్టుకోండి. మీ నేమ్ కలర్ అయితే వైట్ యాడ్ చేసుకోండి. చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది గైస్. రైట్ మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సింపుల్ ఉంది, అందులో లాస్ట్ దాకా స్క్రోల్ చేయండి గైస్, ఎండ్ దాకా స్క్రోల్ చేయండి. లాస్ట్ ఏదైతుందో అదైతే యాడ్ చేసుకోండి. చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంటుంది యాడ్ చేసి. మీకు కలర్ కొద్దిగా ఎక్కువ ఏమన్నా ఓవర్ అనిపిస్తే ఇలా కొద్దిగా ఎరేజ్ చేసుకోండి గైస్. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. రైట్ మీద క్లిక్ చేసుకోండి, చూసుకోవచ్చు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. సేవ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రండి గైస్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి గైస్. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, సేమ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే సేవ్ చేసిరో ఆ ఫోటో యాడ్ చేసుకోండి. కొద్దిగా జూమ్ వేసుకొని మీకు ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి కానీ ఏదైనా మంచిగా ఉంటుంది గైస్, చూడడానికి లుక్ కూడా మస్తు ఉంటుంది. షాడో మీద క్లిక్ చేసుకోండి,
200 పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి జీరో వేసుకోండి, 20 వేసుకోండి. చూసుకోవచ్చు లుక్ అయితే వేరేలా ఉంటుంది గైస్. ఇలా వేసుకుంటే మీరైతే షాడో యాడ్ చేసుకుంటే వేరే లుక్ ఉంటుంది. ఇప్పుడైతే సేవ్ వేసుకోండి. ఇంతే గైస్, సింపుల్ అంటే సింపుల్ ఉంటుంది ఎడిటింగ్. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫోటో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.